వెంకటాపురం డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో హీరోయిన్కి, ఇంకా క్రూ అండ్ ద టీమ్ ఆఫ్ వెంకటాపురం. మూవీ మేకింగ్ చాలా డిఫికల్ట్గా ఉందని తెలుసు. మీరు ఇంత తొందరగా ఫైనాన్సెస్ మొబిలైజ్ చేసి టీమ్ క్రియేట్ చేసి మంచి మూవీ ప్రొడ్యూస్ చేసినందుకు మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఇంకా ఆల్ ద బెస్ట్. ఇంకా సక్సెస్ఫుల్ మూవీస్ ఫ్యూచర్లో కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మీ అందరికీ విష్ చేస్తూ ఆల్ ద బెస్ట్ టు వెంకటాపురం ట్రిప్. ఈ గుడ్ సినిమా గ్రూప్ ఈ ఫంక్షన్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గుడ్ సినిమా గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు, మారుతి గారు, బన్నీ శ్రీను, సో వీళ్ళంతా కూడా కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద ఎంతో ఉత్సాహంతో డెఫినెట్గా ఏదైనా సాధించగలమనే ఒక నమ్మకంతో ఈ సంస్థను ప్రారంభించి ఈ రోజుల్లో అనే ఒక సంచలనమైన సినిమా, ఎందుకంటే ఇండస్ట్రీని తమ వైపు తిప్పుకున్నారు. అలాంటి ఒక మంచి ఒక యూత్ఫుల్ సినిమా చేసి కొత్త సినిమాకి శ్రీకారం చుట్టి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలతో కూడా పెద్ద హిట్లు కొట్టొచ్చు అనే కొత్త ఆలోచనలకు ఊపిరిపోసినటువంటి మారుతి గారిని, అలాగే గుడ్ సినిమా గ్రూప్ ప్రొడ్యూసర్స్ అందరినీ కూడా నేను ముందుగా అభినందిస్తున్నాను. అలాంటి సంస్థ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ వెంకటాపురం అనే ఒక సినిమా మళ్ళీ రూపొందించబడటం డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుందని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు చేశారు, ఎంత బడ్జెట్ పట్టి చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ పక్కన పెడితే సినిమా కొత్తగా ఉంటే ఆడుతుంది. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్, లేటెస్ట్ సినిమాలు కూడా. ఈ సినిమా పోస్టరే చాలా కొత్తగా ఉంది. అసలు టైటిల్ వెంకటాపురం అన్నది చాలా, నేను పోస్టర్ చూసే షాక్ అయ్యాను. డైరెక్టర్ చాలా కొత్తగా ఆలోచించాడు. పోస్టరే ఇంత బాగా ఆలోచించాడంటే 100% కథలో విషయం ఉంటుంది. కథ చాలా కొత్తగా ఉంటుంది నేను ఫీల్ అవుతున్నాను. సో 100% ఈ సినిమా సూపర్ హిట్ కొడుతుంది. అలాగే రాహుల్ చాలా కొత్తగా ఉన్నాడు. తన గెటప్ కానీ తన లుక్ కానీ వెరీ నైస్. రాహుల్ ఆల్ ది బెస్ట్. హీరోయిన్ కూడా చాలా బాగుంది. అదే ఇందాక చూసి చాలా బాగుంది అమ్మాయిని ఎంకరేజ్ చేద్దాం. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సీను, ఆల్ ది బెస్ట్ సీను. సీను చాలా కేర్ఫుల్గా వస్తున్న ప్రొడ్యూసర్. అంటే కేర్ఫుల్గా రావడం అంటే ఒక చిన్న సినిమాలని జనంలోకి తీసుకెళ్ళి సూపర్ హిట్లు కొట్టడం అన్నది ఆషమాషి విషయం కాదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు. సో ఈ స్టెప్స్, ఈ చిన్న స్టెప్సే రేపు పెద్ద అడుగులుగా మారి పెద్ద ప్రొడ్యూసర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్. టోటల్ ఫుల్ ఫిల్మ్స్ తీశారు, మళ్ళీ గ్యాప్ తీసుకుని వస్తున్నారంటే ఖచ్చితంగా దీంట్లో కంటెంట్ బాగుండి ఉంటుంది. టైటిల్ బాగుంది, తర్వాత పోస్టర్ చాలా బాగుంది. బ్రదర్ వేణు డైరెక్టర్ చాలా కొత్తగా ఉందమ్మా. తర్వాత రాహుల్ మనకి టైసన్గా తెలుసు, తను మధ్యలో చేశాడు కానీ తను కూడా గ్యాప్ తీసుకొని చేస్తున్నాడంటే ఖచ్చితంగా మంచి స్క్రిప్ట్ అయి ఉండాలి. సో ప్రొడ్యూసర్ ఫణి గారికి, తర్వాత మా శ్రీనివాస్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తానండి. ఎంటైర్ టీమ్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. పేరులోనే స్టార్ట్ చేసుకున్నాడు ఒక మంచి గ్రూప్ అనేది. తను మొదటి నుంచి కూడా ఈ రోజుల్లో దగ్గర నుంచి చేసిన ప్రతి సినిమా కూడా వెరైటీ ఫిల్మే చేస్తూ వచ్చాడు. ఒక మంచి సినిమా అయితేనే తను ప్రొడ్యూస్ చేశాడు, ఒక మంచి సినిమా అయితేనే తను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సీనుని అభినందించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ సినిమా అంతా సూపర్ హిట్ చేసి కూడా ఎక్కడ ఒక పెద్ద హీరోలకి వెళ్దామనో కాంబినేషన్స్కి వెళ్దామనో ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక కొత్త వాళ్ళకి, చిన్న వాళ్ళకి ఛాన్సులు ఇస్తూ సినిమాలు చేస్తూ ఉన్నాడు. రిస్క్ అని తెలిసినా కూడా కంటెంట్ బాగుంటే చాలు సార్, మనకి ఉంది సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందన్న నమ్మి ప్రతిసారి కూడా కొత్త వాళ్ళని తీసుకొని సినిమాలు చేస్తున్నాడు. మొదలుపెట్టినప్పుడే అది చిన్న సినిమా అనిపిస్తుంది, బట్ వచ్చిన తర్వాత మాత్రం చాలా పెద్ద సినిమాలు అవుతున్నాయి అన్నీ కూడా. ఆల్ ద వెరీ బెస్ట్ సీను. నువ్వు ఇదే పోకడ కంటిన్యూ చేయి, పెద్ద సినిమాల కోసం ట్రై చేయొద్దు. చిన్న సినిమాలు తీసే పెద్ద సినిమాలుగా ప్రూవ్ చేసుకో. అలాగే మన ఈ బ్యానర్ ద్వారా వచ్చిన ఎంతోమందికి మంచి లైఫ్ వచ్చింది మన ఈ గుడ్ సినిమా గ్రూప్లో. ఒక మంచి ఫ్రెండ్స్ అందరు కలిపి చేస్తున్న టీం ఎఫర్ట్ కాబట్టి తప్పకుండా ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పి భావిస్తున్నాను. శ్రీను గారు నాకు ఈ మధ్య కలిసినప్పుడు వెంకటాపురం అనే సినిమా స్టార్ట్ చేస్తున్నా అంటే వాట్సాప్ మెసేజ్ పెట్టారన్నమాట. నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే వెంటనే 2 నెలల తర్వాత లాంచ్ అని చెప్పేశారంటే ఎప్పుడు మొదలైందో ఎప్పుడు తీసేశారు, అంత ఫాస్ట్గా తీసేశారు. సో పాత నోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు, కొత్త నోట్లు కట్టలుగా రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. పోస్టర్ అదిరింది గురుజీ, సూపర్. ఫణి కుమార్ గారికి, డైరెక్టర్ గారికి,
రాహుల్ గారు ఆల్ ది బెస్ట్ సార్, చాలా రోజుల తర్వాత మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. ఈ టీంతో పాటు ఇంతకుముందు ఎన్నో సినిమాలు తీసున్నారు, ఇప్పుడు కూడా ఈ సినిమా కూడా చాలా వెరైటీగా ఉందని చాలా వరకు తెలిసింది నాకు కూడాను. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని మనం అందరం కూడా ఈ సినిమాకి వెళ్ళి వీళ్ళని ఆశీర్వదించి ఈ సినిమా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పి ఆశీర్వదిద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ అండ్ టీమ్. గుడ్ సినిమా గ్రూప్ ఒక 5 years బ్యాక్ ఒక ఈ రోజుల్లోనే సినిమాతో నేను లాంచ్ అయ్యాను. నిజంగా నా జర్నీ చాలా హ్యాపీగా వెళ్తుంది. అంటే నాకు ఒక మాతృ సంస్థ లాంటిది. అట్లాగే శ్రీనివాస్ నా క్లోజ్ ఫ్రెండ్, తను చాలా ప్లాన్డ్గా యాక్చువల్లీ 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ సినిమాకి యాక్చువల్గా నాకు బిగినింగ్ నుంచి కూడా ఏదో చిన్న సినిమా తీస్తున్నాం అని చెప్పి చాలా తక్కువ బడ్జెట్లో చేస్తున్నాం అని చెప్పాడు. బట్ మొన్న రీసెంట్గా సాంగ్స్ చూశాను. నిజంగా ఇక్కడ విజువల్స్ లేవు కాబట్టి అందరూ ఫస్ట్ లుక్ గురించి దీని గురించి మాట్లాడుతున్నారు. బట్ విజువల్గా నిజంగా చాలా బాగా తీశాడు. సినిమాటోగ్రఫీ ఎవరో కానీ చాలా బాగా చేశాడు తను, సాయి చాలా బాగా చేశాడు తను. అట్లాగే డైరెక్టర్కి చాలా మంచి విజన్ ఉంది, డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవుతాడు. రాహుల్ అందరూ కొత్తగా ఉన్నాడు అంటున్నారు. అంటే ఫేస్ మొక్కలు చేయబట్టి కొత్తగా లేడు, బట్ యాక్చువల్ నిజంగానే కొత్తగా ఉన్నాడు సినిమాలో. ఒక మంచి థ్రిల్లింగ్ పాయింట్తో చాలా మంచి ఎఫర్ట్తో ముందుకు వస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్లో మరొక మంచి సినిమా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా నా ఫ్రెండ్ ఫణి ప్రొడ్యూసర్గా లాంచ్ అవుతున్నాడు. ఫణన డెఫినెట్గా తన బ్యానర్లో ఇంకా మంచి మంచి పెద్ద సినిమాలు తను తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటైర్ టీం అందరికీ నా విషెస్. డెఫినెట్గా ఈ సినిమా మంచి సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈ రోజుల్లో సినిమా ఎలా ఉండాలి అనేలా గుడ్ సినిమా గ్రూప్లో ఈ రోజుల్లోతో మారుతి గారు రూట్ వేసి వెళ్ళిపోయాడు. ఈ సంస్థలో మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. శ్రేయస్, శ్రీనివాస్ గారు, పండి గారు ఇద్దరు కూడా చాలా ప్లాన్డ్గా చిన్న సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి సినిమాగా దీన్ని అతి తొందరలో కంప్లీట్ చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ వేణు చాలా బాగా కష్టపడ్డాడు. సాయి కానీ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ చాలా. అలాగే హీరో రాహుల్, హీరోయిన్ మహిమ, వాళ్ళిద్దరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళిద్దరికి మంచి ఫ్యూచర్ ఉంది. ఏ సినిమా తీసినా సరే ఇంతవరకు హిట్టే మినిమం గ్యారంటీ. మంచి సబ్జెక్టులో మంచి పాయింట్లు సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సినిమా వెంకటాపురం టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గోస్ట్ మూవీ ఫేవరు, ఇప్పుడు ప్రస్తుతానికి గోస్ట్ మూవీ సీజను అన్ని ఆ సినిమాలు వస్తున్నాయి. అందులో కొంచెం డిఫరెంట్గా పోస్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమా ద్వారా మా ఫ్రెండ్ ఫణి సినిమా ప్రొడ్యూసర్లుగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు తను. సో ఈ మొదటి సినిమా హిట్ అయ్యి తనకి మన శ్రేయస్సిని గుడ్ సినిమా గ్రూప్కి మంచి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ వేణు, ఆల్ ది బెస్ట్ వేణు అండ్ క్రూ. థ్యాంక్ యూ. All of us, for my producer Rahul and the entire crew and everyone. And of course, it's been a pleasure to work with them. Thank you so much, my producer, my director, my DOP, who's not there here, and everybody for such a sweet and such a overwhelming response. And all I would say that hopefully let's make it a big hit. And thank you so much for all the love and all the blessings. Thank you. ఇట్లా కూడా పట్టుకోలేంటే వెంకటాపురం గురించి రాహుల్ గారిని కొంచెం కొత్తగా చూపించాలని చాలా కష్టపడ్డాను నేను. తర్వాత ఈ స్క్రిప్ట్ ఏంటంటే మేము 3 years నుంచి ట్రావెల్ అవుతున్నాము తను నేను. సో హైదరాబాద్లో ఉన్న అన్ని కాఫీ డేస్ తిరిగేసాము ఆల్మోస్ట్. సో చాలామంది ప్రొడ్యూస్ దగ్గరికి వెళ్ళింది స్క్రిప్ట్. తర్వాత ఫైనల్గా గుడ్ సినిమా గ్రూప్ దగ్గరికి వచ్చింది. సో అందరికీ ఏంటంటే ఈ సినిమా 100% డెఫినెట్గా కొత్త సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. న్యూ లుక్, ఇలా ఒక హీరోను ముఖాన్ని ఇలా చూపించడం ఎంత ధైర్యం ఉంటే చూపిస్తారు. ఆ ధైర్యం నిజంగా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. మాతో చాలా మంచిగా ఉంటూ అసలు లొకేషన్లో ఇంత ఈజీగా షూటింగ్ జరిగిందా అన్న రీతిలో తను చేశాడు. లొకేషన్ చూసింగ్ కానీ ఫ్రేమింగ్ కానీ
చాలా చక్కగా పెట్టారు. మరి ప్రొడ్యూసర్స్కి తర్వాత డైరెక్టర్ గారికి మళ్ళీ మళ్ళీ మంచి అవకాశాలు రావాలని, అదే హీరోకి డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. వాళ్ళంతా ఆఫ్ ద స్క్రీన్, మేము ఆన్ ద స్క్రీన్ కాబట్టి డెఫినెట్గా మంచి పేరు మొట్టమొదట హీరో గారికే వస్తుంది. కాబట్టి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి వాళ్ళకి ఆశీర్వదించి వాళ్ళకు డబ్బులు సమకూర్చి మళ్ళీ మూవీ కొత్త వారికి అవకాశం ఇచ్చే విధంగా ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ వచ్చిన సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. Your presence has made this event very successful for all of us, and your blessings means a lot to us. Alane my uncle, he's family, Vivek uncle is family to us, and he's our strength of our family, so thank you very much. Srinivas garu, Funny garu, and ee cinema co-producer Umadevi garu, అంటే ఆల్మోస్ట్ నాకు 3 years బ్యాక్ నుంచి వాళ్ళు పరిచయం అయ్యారు. సో ఐ హ్యావ్ ఓన్లీ వన్ వర్డ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, దట్ ఈస్ గ్రాటిట్యూడ్. అంటే నేను నా లైఫ్లో ఎప్పుడు సినిమా చేసినవన్నీ ద ఫిలిమ్స్ చూస్ మీ, బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యాడ్ ద లగ్జరీ ఆఫ్ మీ చూసింగ్ అ ఫిలిం. సో దట్స్ ద లగ్జరీ ఐ హ్యాడ్ ఫర్ దిస్ ఫిలిం. సో ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్ట్ టు దెమ్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఆల్మోస్ట్ ఒక 2.5 years బ్యాక్ నాకు వేణు పరిచయం అయ్యాడు, అండ్ when he narrated the script to me, I really got excited. I think Venu's work will talk once the film teaser releases and cinema promotion start ayaka, once the visuals are out. He's a talent to watch out for, and I think he's going to have a very long innings at the movies and at the cinema. So I wish him all the very, very best, and I really want to thank him for presenting me in such a nice way. Then yeah, my music director Achu. Like, I'm a big fan of Achu's music, and I think he's given one of his best albums. I'm just waiting for the audio launch for you all to hear the music. Same goes with my cameraman. I think he's one of the actual heroes. The music and the cameraman are actual heroes of the film. My words will be just where Oksar cinema release aika, you'll only yourself say. Same goes with my co-actor Mahima. I think this is the first Telugu film, but she's a talent to watch out. She's going to steal the show once the film is out, and her work will talk. I think she's given one of the best performances in the film. ఈ సినిమాలో చేసిన అజయ్ ఘోష్ గారు, మళ్ళీ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కాశీ గారు. సో దే హ్యావ్ కమ్ అండ్ దే హ్యావ్ గివెన్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద టీమ్, అండ్ దట్స్ ఇట్ యార్. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ వెరీ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ సినిమా గ్రూప్ నుంచి వస్తున్న 4వ సినిమా, ఫస్ట్ సినిమా ఈ రోజుల్లో, అండ్ సెకండ్ రొమాన్స్, అండ్ థర్డ్ మూవీ రోజులు మారాయి, ఇది 4th మూవీ. అండ్ ఈ స్క్రిప్ట్ రాహుల్ చెప్పాడు నాకు వచ్చి, ఫస్ట్ యాక్చువల్గా ఒక మూవీ చేద్దాం అయ్యా, చాలా బాగుంది స్క్రిప్ట్, ఇట్లా చూపించు, డైరెక్టర్ వేణు అని చెప్పారు. ఒకసారి కథ కూడా వినలేదు నేను. రాహుల్ జడ్జిమెంట్ మీద మాకు బాగా నమ్మకం, ఎక్సలెంట్ ఉంటుంది రాహుల్ జడ్జిమెంట్. అంతకుముందు మేము 2 years జర్నీ చేశాము, బట్ ఎప్పుడు కూడా చాలా కథలు విన్నాం కానీ కనెక్ట్ అవ్వలేము మాకు. ఇది అతనే వచ్చాడు తీసుకొని కథ చాలా బాగుందని, సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చేసిన కథ ఇది మా టేబుల్ మీద. తర్వాత మేము జూలై 1st మా రోజుల మారే రిలీజ్ అయింది, జూలై 4th ఈ మూవీ స్టార్ట్ చేశాము. అండ్ మేము ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాము. మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్ డేట్ సెట్ అయితే డిసెంబర్ ఎండింగ్ రిలీజ్ చేస్తామండి. లేదు అంటే జనవరి ఫస్ట్ వీక్ సంక్రాంతి సీజన్లో కూడా మేము రెడీగా ఉన్నాం. సినిమా మీద అంత నమ్మకం ఉంది మాకు, సినిమా చాలా బాగా వచ్చింది, ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాము. అండ్ నాకు లైఫ్ ఇచ్చిన మా మారుతి గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. మారుతి గారు లేకపోతే నేను లేను, గుడ్ సినిమా గ్రూప్ కూడా లేదు. అలాగే నన్ను నమ్మి నాకు, అంటే నేను చిన్న బిజినెస్ చేసుకునేవాడిని, నా దగ్గర అంత పెద్ద అమౌంట్లు కూడా లేవు, సినిమా తీసే అమౌంట్లు కూడా లేవు. నాకు ప్రతి అడుగులో సహకరిస్తున్న మా సీతారాం గారు, అంటే ఆయన గాడ్ ఫాదర్ లాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే నేను ఇంత అమౌంట్ అవుతుంది సార్ అంటే అడగడు, ఎందుకు ఏం అడగడు, అడగకుండా ఇచ్చేస్తారు. అలాగే నాకు ఈ జర్నీలో పరిచయమైన పని అన్న శ్రీరాములు థియేటర్ ఓనరు, నా బెస్ట్ ఫ్రెండ్, నా సొంత అన్నలాగా సమానం నాకు. పని అన్న కూడా అంతే, అన్న ఇట్లా మూవీ బాగుంది వస్తుందంటే ఎక్కడ ఫైనాన్స్ ఎక్కడ తేవద్దు సీను, మనం చేసుకుందామని జాయిన్ అయ్యాడు పని అన్న వచ్చి. చాలా హ్యాపీగా ఉంది. సినిమా మేము ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత మేమే రిలీజ్ చేసుకుందామన్న ధైర్యం మాకుంది. మేము ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాం సినిమా కూడా, అన్ని ఏరియాలు కూడా రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అలాగే ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియాకి నా ప్రత్యేక ధన్యవాదాలు. గుడ్ సినిమా గ్రూప్ 100% నేను ఈ సినిమా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే రాహుల్
ఈ మూవీలో చాలా బాగా చేశాడు రాహుల్. రాహుల్ మీరు ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ లుక్ మాత్రమే చూశారు, యాక్షన్ చూడలేదు. దీంట్లో ఒక ఎక్సలెంట్ ఫైట్ ఉంటుంది, ఆ సస్పెన్స్ థియేటర్లో చూడండి ఆ ఫైట్, అదే సినిమాకి హైలైట్ ఇది. అండ్ హీరోయిన్ మహిమ దీంట్లో చాలా బాగా చేసింది. ఈ సినిమాకి ఎలాంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది హీరోయిన్, ఆమె అలాంటి అమ్మాయి దొరికింది మాకు లక్కీగా. తను చాలా బిజీ ఆర్టిస్ట్, బాంబేలో పర్ డే 25,000 తీసుకున్న ఆర్టిస్టు. మా కోసం చాలా తక్కువ రెమ్యునరేషన్కి, అంటే నేల రేట్లు అంటాం కదా మనం, ఆ టైప్ రెమ్యునరేషన్కి ఒప్పుకుంది ఆ అమ్మాయి. చాలా థ్యాంక్ యూ మహిమ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాకి ఇంకో మేజర్ అసెట్ అచ్చు మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు ఈ సినిమాకి చాలా బాగా ఇచ్చాడు సాంగ్స్. అలాగే లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు, వనమాలి గారు, వాళ్ళు కూడా సాంగ్ చాలా బాగా ఇచ్చారు. ఈ ఆడియోని మేము డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఆడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఆడియోని డిఫరెంట్గా అన్ని ఊర్లలో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వచ్చి ఈ థియేటర్ ట్రైలర్ని ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ రిలీజ్ చేయబోతున్నాడు. అది కూడా త్వరలో మేము అనౌన్స్ చేస్తాం మీడియాకు కూడా. అది ఒక పెద్ద హెల్ప్ అవుతుంది మాకు. అది కూడా మా హీరో రాహుల్ గారి ద్వారా